ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే పేదలను కనుకరిస్తారో వారు దేవునికి అప్పించేవారంట. ఈ రోజుల్లో సమాజంలో చూస్తుంటే పేదల్ని కనుకరించేవారు చాలా తక్కువ మందిగా మనకు కనిపిస్తున్నారండి. వారికన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారికి సహాయం చేస్తారు, కానీ ఒక్క పూట తిండి లేని పేదలకి సహాయం చేయడానికి చాలా మంది కూడా వెనకాడుతూ ఉన్నారు. కానీ మనం సహాయం చేయాల్సింది మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని పిలిచి భోజనం పెట్టడం, మనకన్నా ఉన్నత స్థితి వారికి గిఫ్ట్లు ఇవ్వడం వల్ల వారు మరలా మనల్ని పిలుస్తారు, వారు మరలా మనకు భోజనం పెడతారు, మళ్ళీ వారు రిటర్న్ గిఫ్ట్ మనకి ఇస్తారు. దానివల్ల ప్రతిఫలం ఏమాత్రం మనం పొందుకోలేము. ఎవరైతే మరి ఒక్క పూట తిండికి లేని వారు, పేదవాళ్ళు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తారో వారు దేవునికి అప్పించేవారు. అట్టి వారు మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడు, దృష్టి ఉంచుతున్నాడండి. కాబట్టి మనకన్నా ఉన్నత స్థితిలో, మనకన్నా పై స్థితిలో గొప్పల కొరకు వారికి ఖర్చు పెట్టేదానికన్నా పేదవాళ్ళకి ఖర్చు పెట్టి దేవునికి అప్పించేవారిగా దేవుడి చేత దీవించబడదాం. అటు రీతిగా దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి ధనం వ్యర్థంగా ఖర్చు పెట్టక పేదవాళ్ళకి అవసరతలో ఉన్న వారికి ఖర్చు పెట్టి నీకు అప్పించే స్థితిలో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.